బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీపై ప్రతిపక్షాల ఆందోళనకు కౌంటర్ గా కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తోంది. మూసీని ప్రక్షాళన చేద్దాం, రైతులను ఆదుకుందాం పేరుతో సదస్సు చేపట్టింది. నాగోల్లోని శుభం గార్డెన్స్ లో నేతలు సమావేశమవుతున్నారు. మూసీ ప్రక్షాళన ఆవశ్యకతపై నేతలు చర్చించనున్నారు. సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు 7 కాంగ్రెస్ ఎంపీలు, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య హాజరు కానున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, మూసీని ప్రక్షాళన చేద్దాం, రైతులను ఆదుకుందాం, ఈ ట్యాగ్ లైన్ తో కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. సునీల్, నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ సదస్సు నిర్వహిస్తుంది. మనం చూడొచ్చు, వేదికపై నుంచి కూడా మూసీ ప్రక్షాళన చేద్దాం, రైతులను ఆదుకుందాం అన్న పేరుతోటి ఒక సదస్సు అయితే నిర్వహిస్తుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రక్షాళనకు సంబంధించి విపక్షాలు అడుగడుగున అడ్డుపడుతున్న నేపథ్యంలో రైతులతోటి ఒక సదస్సు నిర్వహించే కార్యక్రమం చేస్తుంది. దీనికి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ మనతో ఉన్నారు. కిరణ్ మాట్లాడదాం. చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు అంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక పోటాపోటీగా చూడొచ్చా, లేకపోతే ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ కార్యక్రమానికి సంబంధించి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి రైతులతో నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో 60,000 ఎకరాల నుంచి 1,00,000 ఎకరాలు సాగు నడుస్తుంది. ఈ మూసీ నది ప్రక్షాళన వల్ల ఈ మూసీ నదిలో గోదావరి నీళ్లు కలిపి మూసీ నదిలో కలవబోయే మురికి నీళ్లను ఎస్టీపీల ద్వారా మూసీ నదిలో కలవక ముందే క్లీన్ చేసి పంపించినట్టయితే, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచిస్తున్నారో, దానివల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు వాళ్ళు పండించినటువంటి పంటను 100% మంచి క్వాలిటీ రేటుకు అమ్ముకోగలుగుతారు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో పండిస్తున్నటువంటి రైస్ గాని, పండిస్తున్నటువంటి కూరగాయలు గాని, చేపలు గాని ఏవి కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఇవాళ వాస్తవంగా మార్కెట్ లో ఈ మూసీ మీరు ఏదైతే చెప్తున్నారో, గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చాలా చెప్పాయి. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడా చైర్మన్ గా వేశారు. ఆ కార్యక్రమం ఉన్నప్పటికీ కేవలం కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు ఈ ఒక రచ్చలాగా మారుతుందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా గత ప్రభుత్వాలు 35 ఏళ్ల నుంచి కూడా మూసీ ప్రక్షాళనను వాళ్ళ అజెండాలో పెట్టుకుంటారు, కానీ ఏది కూడా చేసే అటువంటి ప్రక్రియ వాళ్ళు పూనుకోలేదు. ప్రతిసారి 4 గోడల మధ్యన ప్రెస్ మీట్లలో మాట్లాడిన దాఖలాలే ఉన్నాయి, కానీ గ్రౌండ్లకు తిరిగి క్లియర్ చేసి అసలు మూసీ నది ఎంత, మూసీ నది 55 కిలోమీటర్ల దూరంలో మూసీ నది ఏ విధంగా ప్రవహిస్తుంది, దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఈ నీటిని అడ్డుకోకుండా ఈ నీటిని ఎట్లా పారిశుద్ధ్యం చేయాలన్న విషయం మీద ఎవ్వరు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెడుతురు కాబట్టి ఇదంతా. ప్రక్షాళనకు సంబంధించి, మూసీకి సంబంధించి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వము పేదల ఇండ్లను కూలగొడుతుంది తప్ప వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు. పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ స్వయంగా పరివాహక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తిరుగుతూ ఒక హెచ్చరిక కూడా చేశారు, పేదల ఇండ్లు కూలగొడితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని కూడా కామెంట్ చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా అండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తుండో కార్యక్రమము, ఇల్లులు కూలగొట్టిన తర్వాత కూడా ఇవాళ మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ డిపార్ట్మెంటు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఈ ఏరియా నుంచి జరిపినప్పుడు వాళ్ళకు ఉపాధి కానీ, వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళకు ఏమైనా నష్టం జరిగితే వాటన్నిటినీ కూడా ఇమ్మీడియట్ గా ఒక 15 రోజులలో వీళ్ళ జీవనోపాధికి గాని, వాళ్ళ జీవితానికి గాని ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా ఉండే ప్రక్రియలు చేయడానికి 5-6 కమిటీలు వేసిరు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, గత 6 నెలల నుంచి దీని రీసెర్చ్ నడుస్తుంది. 32 కమిటీలు వేసిరు. చెప్తున్నారు అంతా బాగానే ఉంది, అంతా చెప్తున్నారు. రివర్పేట్ లో ఉన్న వారిని వారి పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ లోకి పంపిస్తామంటున్నారు. మీరు వారికి పరిహారంగా 25,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ ఎందుకు రచ్చ ఎందుకు జరుగుతుందంటారు? ప్రతిపక్ష పార్టీలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం వల్ల పానిక్ స్టార్ట్ అవుతుంది. వాస్తవంగా ఈ టోటల్ 10,000 ఇళ్లల్లో రివర్ బెడ్ మీద ఇల్లులు 1,600 మాత్రమే. 1,600 ఉన్న ఇల్లులల్లో పెద్ద నష్టం జరిగేది ఏం లేదు, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వము, ప్రజలు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వరకు ఎక్కడ 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పలే. ఈ రోజు మరి ఎందుకు ఆ మాట వస్తుంది పదే ప్రతిపక్షాలు 1,50,000 కోట్లు గారు హైదరాబాద్ నగరాన్ని RRR నుంచి మొదలు పెడితే మెట్రో పని గాని,
రేడియల్ రోడ్స్ కానీ ఈ హైదరాబాద్ నగరాన్ని 1,1,500,000 కోట్లు పెడితే ప్రపంచంలో అన్ని నగరాలకు ధీటుగా తయారు చేయొచ్చు అని చెప్పిండు. మూసీ ప్రాజెక్టు గురించి చెప్పలే, దాన్ని వక్రీకరించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. అది గమనించాలి తెలంగాణ ప్రజలు ఈ రోజు. సార్, ఇప్పుడు మీరు ఈ రోజు రైతులతో సదస్సు పెడుతున్నారు కదా, ఈ రైతులతో సదస్సులో ప్రధానంగా ఏ అంశాన్ని ఎజెండాగా తీసుకెళ్తున్నారంటే ఇది ప్రతిపక్షాలపైకి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షాలపైకి ఒక రాజకీయ విమర్శ కోసమే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అందులో వాస్తవం ఏమైనా ఉందా? రైతుల్ని రెచ్చగొట్టాల్సిన ప్రయత్నం కాదండి. ఇక్కడికి వచ్చిన రైతులందరూ చిన్నకారు పెద్దకారు రైతులు, వీళ్ళందరూ కూడా మూసీ నది కింద వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు. వాళ్ళకి ఈ మూసీ నది ప్రక్షాళన జరిగితే వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది, వాళ్ళ పంట మంచిగా చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ బోర్ వాటర్లు కూడా కలుషితం అయిపోయినాయి, బావి నీళ్లు కలుషితమైనాయి, అక్కడ పశువులు పెరిగే పరిస్థితి లేదు, చాలా దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు డిఫెండ్ చేయడానికి రావాలి కదా. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఇవాళ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి చేయలేనోడు ఇవాళ ఎందుకు లబోదిబో మొత్తుకుంటుంది చెప్పండి రోడ్ల మీద? అవసరం ఏముంది? ఇదంతా రాజకీయం, ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారని తెలియజేస్తున్నారు. రైట్, ఇది మొత్తం మీద ఎంపీ భువనగిరి ఎంపీ చెప్తున్నది. ఇక్కడ ప్రధానంగా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులంతా కూడా ఇక్కడ ఈ రోజు సమావేశం చేస్తున్నారు. ముఖ్యంగా మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ భేటీ అయ్యి మొత్తం దీనికి సంబంధించి మూసీకి సంబంధించిన ఈ యాక్షన్ ప్లాన్ ఏమింటుందో, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటి అనే అంశాలను, వాస్తవ విషయాలను రైతులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామని కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓకే ప్రతాప్.